హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి వాచ్ చేసిన తర్వాత లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో అందరూ చికెన్ జాయింట్స్ అంటే ఫుల్ ఇష్టపడతారు కదా. అవి ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే ప్రాసెస్ నేను చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక 7 లెగ్ జాయింట్స్ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 kg వరకు ఉంటాయి. వీటిపైన మనం ముందుగా పసుపు, కారం, ఉప్పు అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకొని గరం మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. లెమన్ నేను చెప్పినవన్నీ పక్కా వేసి మొత్తం మసాలా మొత్తం చికెన్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. కుదిరితే పాసిబుల్ ఉంటే కొందరు ఏంటంటే పాలు, పెరుగు కూడా మిక్స్ చేస్తారు. సపరేట్ ఏదో ఒకటి ఆ రెండిట్లో కావాలంటే మీరు కూడా మిక్స్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే చికెన్ చాలా స్మూతీగా ఉంటుందంట తినేటప్పుడు. నేనైతే అవి యాడ్ చేయలేదు. తర్వాత అయితే మసాలా పట్టేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఏం వేసుకోవసలే, మీడియంలో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ జాయింట్స్ని ఒక ½ అన్ అవర్ అలాగే మసాలా పట్టిన తర్వాత ఇంకా ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి. చికెన్ జాయింట్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దు, తర్వాత హై ఫ్లేమ్ పెట్టండి. ఎందుకంటే చికెన్ అనేది మ్యాగ్నేట్ అయితేనే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఎంత మ్యాగ్నేట్ చేసుకుంటే అంత మంచిది కదా. చికెన్ పచ్చిగా తింటే టేస్ట్ అయితే ఉండదు. ఇంకా చికెన్ జాయింట్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసేసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టిష్యూ ఎందుకు అంటారా, ఆయిల్ ఏమన్నా ఉన్నా మొత్తం పీల్ చేసుకుంటుంది కాబట్టి. ఫ్రై అయితే అయిపోయిన తర్వాత వాటిపైన లైట్గా మసాలా పౌడర్ చల్లుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అప్పుడే జాయింట్స్ ఫ్రై అయిపోయింది అనుకోకండి. ఇంకా మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని అందులో ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఆనియన్స్ చూసారు కదా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చీలు, కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీగా టేస్ట్గా కూడా ఉంటాయి. అంతేకాదు పచ్చిమిర్చి ఎన్ని తింటే స్పైసీ ఉంటుంది అనుకుంటారా, ఆయిల్లో ఫ్రై అయితే ఉండదనమాట. ఇందులో అయితే కొంచెం సోయా సాస్, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ పక్కా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం చికెన్కి వేసే ప్రాసెస్ అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు జాయింట్స్ అంటే ఫ్రై చేసుకుని అలా తింటే బాగోదు కదా. ఇంక ఇందులో టమాటా కచప్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం జ్యూసీగా స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ అయితే ఉండదులేండి. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫైనల్లీ ఫినిష్ అయిపోయింది. కొత్తిమీర అయితే మనం గార్నిష్ కోసం పక్కా యూజ్ చేస్తాం. ఇంకా పుదీనా కూడా ఉంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు, అందుకే స్కిప్ చేశాను. ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను చూపించిన విధంగా ఇంకా బాండీలో మొత్తం ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. ఇలా ఏంటంటే ఆ జ్యూసీ అంతా చికెన్కి యాడ్ అయిన తర్వాత టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎప్పుడు అందరూ జాయింట్స్ అంటే ఫ్రై చేసుకుని ఇలాగే తింటారు కదా, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జాయింట్స్ తింటే జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా మనం మొత్తం పెట్టేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా పైన మూత పెట్టుకుని ఒక 5 or 10 మినిట్స్ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే చికెన్కి మొత్తం మ్యాగ్నేట్ అయ్యి బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చికెన్ జాయింట్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి, నోరూరిపోతున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుని గార్నిష్ కూడా మంచిగా చేసేసాను. ఇలా ఎవరైనా వచ్చిన వాళ్ళకి చేసి పెట్టండి, వావ్ బాగా చేశారు అంటారు, అంత టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.